నమస్తే, నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లవ్. ఈరోజు వీడియో అయితే కనుక కనకాంబరం మొక్క గురించి అండి. నాకు ఇలా మంచి డార్క్ కలర్స్లో ఏమైనా ఫ్లవర్స్ కానీ మంచి డార్క్ షేడ్లో ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ కలర్ అయితే నాకు అసలు నేను 2 years బ్యాక్ చూసాను. అప్పుడు మొక్క ఇంత గ్రోత్ లేదు, 200 అలా చెప్పారు. సరేలే ఇంకా వస్తూ ఉంటాయి కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా రేర్ మొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, నెక్స్ట్ టైం తీసుకొచ్చి అనుకున్నాను. కానీ మళ్ళీ నేను ఎక్కడా చూడలేదండి. అంటే ఉండుండొచ్చు కానీ నేను అడగలేదు, బయట ఎక్కడ కనపడలేదు. ఎప్పుడైనా మొన్న కూడా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినప్పుడు కూడా నాకు కనపడలేదు ఈ ప్లాంట్. మొన్న వాడపల్లి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడికి అని వెళ్తే అక్కడ నర్సరీలో కనపడింది. ఇప్పుడైతే వస్తున్నాయంట. ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో మొత్తం తక్కువ రేటుకి వచ్చేస్తాయంటండి మొక్కలు కూడా. అంటే అంత బాగా డెవలప్ చేస్తున్నారంటే ఇది స్టెమ్ ద్వారా కూడా గ్రోత్ అవుతుందంటండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ నర్సరీలో అబ్బాయి అమ్ముతున్నప్పుడు అన్నాడనమాట, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మేడం కొంచెం రేట్ ఉంటుంది. నేనైతే 150 రూపీస్తో తీసుకున్నాను అనమాట. 200 చెప్పెడతాను, కొంచెం బేరం ఆడగా 150కి ఇచ్చాడు. ఇంకా నాకు ఈ కలర్ నచ్చి ఇంకా అసలు రేటు గురించి ఆలోచించకుండా తెచ్చేసుకున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఉండే కొద్దీ కూడానండి గ్రోత్ చేస్తున్నారండి. లోపల ఎక్కడో కడియంలో లోపల ఎక్కడో చేస్తున్నారండి, బయట ఎక్కడ మీకు కనపడవు నర్సరీలో. ఇది లోపల నుంచి మేము తీసుకొచ్చాం ఈ ప్లాంట్స్, వాళ్ళు గ్రోత్ చేస్తున్నారు. స్టెమ్ ద్వారా కూడా ఇది గ్రోత్ అవుతుంది అని చెప్పారు. అయితే వర్షాకాలం మనం పెట్టుకోవచ్చు. ఈ లోపల సమ్మర్లోనే కదా కనకాంబరాల సీజన్, అంటే మనకి సమ్మర్లో ఈ కుండీలో కూడా నేను ఉంచేయచ్చు. తీసుకొచ్చి 3 days అయింది, అయినా ఇంకా సరే రీపాటింగ్ చేసేద్దాము, ఈ కుండీలో పెట్టుకుందాము. బాగుంది అనుకోండి, కొంచెం పెరిగిన తర్వాత చూడొచ్చు అని చెప్పేసి పాత కుండీలోనే పెడుతున్నాను. కొంచెం ఎప్పుడుదో మాట ఈ కుండీ. సరే అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్లో ఇది ఒకటి యాడ్ అయింది. అయితే ఇప్పుడు సౌందర్య కనకాంబరం అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే దీని అందం మీకు తెలిసిందే కదా. మార్కెట్లో కనకాంబర దండలు ఈ పువ్వులతోటే కడతారు. మిగతా కనకాంబరాలు ఏవి కూడా మనకి మార్కెట్లో దొరకదు. ఇది సౌందర్య కనకాంబరం అంటాం. ఇంకో కనకాంబరం ఉంది, అది కూడా మీకు చూపిస్తాను, నాతోటి వచ్చేయండి. ఇది అయితే ఇంకా గుత్తుల కింద కాసేస్తాయి గులాబీలు. ఇదిగోండి, ఇది ఎల్లో కలర్. ఎల్లో కలర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే దగ్గరికి వస్తేనే కానీ కనపడదేమో. చూడన్నా క్లియర్గా ఉందో, కొంచెం మబ్బుగా కనపడుతుంది ఒక్కోసారి. ఉందా? ఇదిగోండి, ఇది ఎల్లో కనకాంబరం. ఎప్పుడు ఇది నిత్యం పువ్వులు ఉంటానే ఉంటాయి. నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి, 2 కూడా చాలా హెల్తీగా ఇదిగోండి ఇలా పువ్వులతోటి ఉంది. ఇంకా 3వది ఇటు వచ్చేయండి, ఇటు వచ్చేనా. ఇదిగోండి లేడీ కనకాంబరం అంటారు మేమైతేని. దీని కరెక్ట్గా అయితే మాకైతే పల్లెటూరులో బాగా దొరుకుతుంది. ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది. ఇది కొంచెం ఈ మధ్య ఏంటంటే అండి పింక్ వస్తుందంట, బేబీ పింక్ వస్తుందని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు. అయితే నేను చూడాలి ఒకసారి. బేబీ పింక్ కలర్లో కూడా ఉండడం అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. పింక్ ఇంకో కలర్ కూడా చెప్పారన్నమాట, అది కూడా చూడాలి ఒకసారి. మామూలు కనకాంబరంలోనే వస్తున్నాయంట. చూసారు కదండి, లేడీ కనకాంబరంని ఇప్పుడు మనం చూసిన కనకాంబరం ఒకే ఫ్యామిలీకి చెందిందేమో అనిపిస్తుంది. కానీ ఆకులు కొంచెం డిఫరెన్స్ ఉంది నాన్న. మామూలు కనకాంబరానికి, అలాగే పసుపు కనకాంబరం మొక్కకి, అలాగే లేడీ కనకాంబరం మొక్కకి, వీటికి మొక్కలు ఒకే ఫ్యామిలీకి చెందినా కూడానండి గ్రీన్ కలర్. నా దగ్గర గ్రీన్ కలర్ కనకాంబరం కూడా ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు అది ఎలా ఉందో చూపిస్తాను మీకు, నాతో పాటు వచ్చేయండి. ఇదిగో నాన్న, ఇది గ్రీన్ కలర్ అండి. విత్తనాలు కూడా పువ్వులు లేవు కానీ షార్ట్ తీసాం. మన దగ్గర ఇది 1 2 3 అంతే, 1 2 3 4 5 కలర్స్ ఉన్నాయండి. 5 కలర్స్ ఉన్నాయి. ఈ రెడ్ అయితే మటుకి నాకు పిచ్చిగా నచ్చేసింది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్లో మెన్షన్ చేయండి ఎలా అనిపించింది మీకు ఈ ప్లాంట్ చూడగానే. అయితే దీన్ని రీపోర్టింగ్ చేసేద్దామని మీకు అది కూడా చూపిందాము. పూల మొక్కలు నాటే విధానం కూడా మీకు తెలుస్తుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇదిగో, ఇది ఏంటని అనుకోవద్దండి, ఇదేంటంటే కొబ్బరి పీచు, అంటే కొబ్బరికాయలు ఒలిచిన పీచు. నాకు కోకోపీట్ కన్నా నాకు ఇది ఎందుకో ఇదే బెస్ట్ అనిపిస్తుంది. రూట్ కూడా దీని లోపలికంటే వెళ్ళి దీంట్లో ఉన్న తేమను తీసుకుంటూ ఉంటుంది అన్నమాట కొన్ని ప్లాంట్స్, అంతే కదా. ఇదిగోండి, నేను ఇక్కడ ఆల్రెడీ హోల్ ఉంది టబ్కి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆ హోల్ క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఇది పెడదాం, పెంకు ముక్క పెడదాం నాన్న. అదిగోండి అలా పెట్టేసి వెనక్కుండా అనుకోకుండా దానికి సపరేట్గానే తెచ్చాను. ఇదిగోండి, మట్టేసాడు, కంపోస్ట్ కలిపేసి వేసాడు. ఇదిగోండి
కంపోస్ట్ కలిపేసిన మట్టి మాట, కౌ మాన్యూరు, అలాగే ఇందులో వేపపిండి కూడా వేస్తాను. అది కౌ మాన్యూరు మట్టి కలిపి, పైనంతా కౌ మాన్యూరు. ఇదిగోండి వేపపిండి, అంతే సరిపోతుంది. సాయిల్ మనం పచ్చిగా చేయక్కర్లేదు. ఇదిగోండి ఇందులో లీఫ్ కంపోస్ట్ కూడా ఉంది, చూసారా? ఇదిగోండి ఇది లీఫ్ కంపోస్ట్. ఇదంతా కలిపేసి మొక్కకి వేసేయచ్చు. ముందు దానిపైన ఒక లేయర్ మట్టి వేస్తాను, మట్టి వేసిన తర్వాత ఈ కలిపింది వేస్తాను. మీకు ఈ మొక్కని పెట్టే విధానం ఎందుకు చూపిస్తున్నానంటే, కొన్ని మొక్కలు వేసిన మొక్కలు, నాటిన మొక్కలు ఎలా వేసినా అలాగే ఉంటున్నాయి, ఎదగట్లేదు, ఫ్లవర్స్ పూయట్లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారండి. మీరు ఏం చేయాలంటే కొంచెం ఇలాగ అడుగున ఎండిటాకులు కానీ, నేను ఇప్పుడు పీచేసాను కదా, మీరు దాని ప్లేస్లో ఎండిటాకులు వేసుకోవచ్చు. వేసుకుని చక్కగా దీనిపైన మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసుకోండి. ఆ తర్వాత శాండ్విచ్ మెథడ్లో చేసేసుకోండి. మీకు అసలు కంపోస్ట్ అయిపోతుంది, సాయిల్ గుల్లగా ఉంటుంది, రూట్ బాగా వెళ్తుంది, ఎయిర్ కూడా తగులుతుంది, వాటికి గాలి, వేరుకి గాలి అది వెళ్తూ ఉంటుంది. ఇది భూశక్తి అంటామండి. ఇదేంటంటే బాగా మొక్క పెరగడానికి, గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వేసిన వెంటనే కాదు, రిజల్ట్ ఎలా కనపడుతుంది అంటే మనకు ఒక 15 రోజులకి 20 రోజులకి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మనకి మొక్క పెరగడం కానీ, త్వరగా నాటుకోవడం కానీ కొంచెం శక్తి అయితే వస్తుంది. పువ్వులు బాగా పూయాలంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ లాగా నానబెట్టుకుని ఫర్మెంటేషన్ చేసుకుని, మస్టర్డ్ కేక్ అంటే ఆవాలు నూనె తీస్తారు కదండి, ఆ తర్వాత వచ్చే వేస్టేజ్ అన్నమాట, ఆవాలు చెక్క అన్నమాట. దానివల్ల ఏంటంటే పూత బాగా రావడం, పువ్వులు పూయడం అవుతుంది. ఈ ఎండాకాలం బాగా పనిచేస్తుంది మీకు మొత్తం ఏ మొక్కలకైనా సరే. ఒకవేళ ఎండు తెగులు వస్తుంది ప్లాంట్కి అని అనుకుంటే కనుక, మీరు ఎండు తెగులు వస్తుంది అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇంగువ ముక్క తీసి మొదట్లో సాయిల్లో పక్కన పెట్టినా పర్వాలేదు, పొడి జల్లి ఆ పొడి వాటర్లో కలిపి అలా మొక్క మొదల్లో వేసినా కూడా పర్వాలేదు. పులిసిన మజ్జిగ కూడా మొక్కకి ఇచ్చుకోవచ్చు. అంటే ఫ్లవర్స్ పువ్వులు కదా, పూత వచ్చిందంటే సాయిల్లో వేసుకోవచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మటుకు ఇది రీపాటింగ్ చేస్తున్నాను కదండి, చూద్దాం. కొంచెం లోతు ఉండాలి ఇది. ఇలా నేను కనకాంబరం మొక్క పెట్టినట్టు సేమ్ నేను గులాబీ మొక్క పెట్టానండి. అప్పుడు షార్ట్లో పెట్టాను అనమాట. చాలా మంది ఆ మొక్క పోయి ఉంటుంది, అలా పెడితే చాలా మంది కాదు, ఒకళ్ళు ఇద్దరు పెడతారు అంతే. షార్ట్ ఛానల్ ఇద్దరు అన్నారు. సరే అప్పుడు తర్వాత కూడా మనం ఆల్రెడీ వీడియో తీసాము, చాలా బాగా పెరిగిందని చెప్పాము, బోల్డెన్ పువ్వులు చూపించాము. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నాను నాన్న. ఇది భూశక్తి అనేది కొంచెం ఇంత అంత అని కాదండి, మనం చక్కగా వేసుకోవచ్చు. దీనిపైన మళ్ళీ సాయిల్ కూడా వేస్తున్నాను. మట్టి తక్కువ వేసాను అనమాట. ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా ఈ పైన ఏమి ఉండదు, దిగిపోతూ ఉంటుంది. మన కంపోస్ట్ వేసాం కదండి, అది కొంచెం పీచ్ లాంటిది, అది అణిగిపోయి కిందకి దిగిపోతూ ఉంటుంది. అలాగే కొంచెం ఇదిగోండి ఉంటాయి, అవే కదా మనకి మొక్కకి ఏంటి ఆధారం, భూమికి ఆధారం అవే కదండి, ఒకదానికొకటి అలా ఉంటాయి కాబట్టి మనం ఆహారం ఇలా తీసుకోగలుగుతూ ఉంటాం. ఇందులో బోల్డ్ మైక్రోబ్స్ ఉంటాయి. ఇదిగోండి మొక్క నాటిన వెంటనే సాయి ఇంత 1-2 చుక్కలైనా సరే నీళ్ళు అనేది పోయాలి. ఎందుకంటే అది అంటారు అలాగా, ఎందుకంటే పుణ్యం అనేమో మరి ఫుడ్ ఇచ్చినట్టు అవుతుందేమో. మనం అంటే మన ఇంట్లోకి అతిథి వస్తే భోజనం ఎలా పెడతామో అలాగే మొక్క కూడా ఒక అతిథి టైపు. మనం నాటిన వెంటనే మనం చక్కగా కొంత నీళ్ళు పోస్తే దానికి ఆహారం పోసినట్టు. ఇదిగోండి కౌ మాన్యూర్ వేసేసాను, భూశక్తి వేసాను, వేపపిండి వేసాను. ఓకే, ఇదిగోండి వేపపిండి వేసాను, అలాగే బూడిద కూడా దానిపైన కొద్దిగా జల్లుతున్నాను. ఇన్ని వేసుకుంటే ఆ మొక్క రెపరెపలు ఆడుతూ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నీరు చుక్క కూడా కొద్దిగా పోద్దాము, డ్రమ్ములో ఉంది తీసుకొస్తాను. వాటర్ కూడా కొంచెం తడిగా ఉంది కాబట్టి కొంచెం పోస్తాను నాన్న. ఇది కచ్చుకులు బూడిదండి, రథసప్తమికి వచ్చిన పొడుగు ఉంటే అది దాసి అనమాట. మనం అసలు ఏది వేస్ట్ చేయం. అసలు మనం మొక్కలను పెంచడం ఒక ఎత్తు అయితే అండి, మనకి తెలియకుండా మన ఇంట్లో ఉండే ఎంత వేస్టేజ్ అంతా బయట వేసి చిరాకు చేసి అదంతా ఖరాబ్ చేసే కన్నా సాయిల్లో వేసేసుకుంటే అది కంపోస్ట్ అయిపోతుంది, మొక్క కూడా చక్కగా ఏపుగా పెరుగుతుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇదైతే నాకు చాలా స్పెషల్ ప్లాంట్ అనుకుంటున్నాను. చూద్దామండి మరి ఇది మనం ఎలా స్వీకరిస్తుందో. మన ఇంట్లో అంటే మన పెరటి తోటలో ఇది కూడా అడ్జస్ట్ అవ్వాలి. చూద్దాము. లాస్ట్ ఇయర్ తీసుకురాలేదు, ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం కాబట్టి చూద్దాం. ఉంది, చూద్దాం. వాటర్ పోసేద్దామే నాన్న.
ఇదిగోండి, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అని చేత్రం ఉంటుంది కదండి, అలా మనం కూడా మొక్క నాటిన వెంటనే నీళ్ళు పోసుకోవాలన్నమాట. మంచిది, మనకి ఇంట్లోకి కొత్త అతిథి వచ్చినట్టుమాట ఈ ప్లాంట్ ద్వారా. ఇదండి ఈరోజు అయితే నేను చూసారు కదా మొక్క నాటే విధానం. నేనైతే ఇలాగ పూల మొక్కలు అయ్యి ఖచ్చితంగా కోకోపీట్ కానీ ఇలా పీచ్ అయితే ఇంకా బెస్ట్ అండి. మేము కొబ్బరికాయలు ఒలుచుకున్నప్పుడు ఆ పీచ్ అది ఉంటే నేను దాసి ఇలా పెడుతూ ఉంటాను. రేర్ మొక్కలకి అది కేరింగ్ కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కలు అయ్యి ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్ అదిని మొక్కలను అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక యూస్ఫుల్ అయితే కనుక లైక్ మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.